బీఆర్ఎస్ పై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు అధికారాన్ని కుటుంబ హక్కుగా భావిస్తున్నారన్న ఆయన కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి వల్లే ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేయడం లేదని అన్నారు. అందుకే వరుసగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని చెప్పారు. మహాత్మా గాంధీ ఒక్కరే జాతిపిత అన్న కడియం శ్రీహరి ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరూ కేసుల్లో ఇరుక్కున్నారన్న కడియం శ్రీహరి ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. అధికారం మా కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన 2 ఉప ఎన్నికలలో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకవారు విమర్శలు చేశారు. కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి కాస్త. అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని, ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెమటోడి సంపాదించాలి. అందుకే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇవాళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారని మాట్లాడుతున్నారు. తెలంగాణని అయ్యే చోట, తెలంగాణని అయ్యే జాగిరి అందరికీ కదా తెలంగాణ. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు?